సార్ ఒక పాప తర్వాత అంటే ఫస్ట్ పాప మ్యారేజ్ అయిన 3 మంత్స్కే అందింది. సో అక్కడ నో ప్రాబ్లం. కానీ 1.5 ఇయర్ తర్వాత అంటే పాప పుట్టి ఓకే సేఫ్ అయిపోయిన తర్వాత నాకు హార్ట్ బీట్ లేకుండా పోయింది బేబీకి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నుంచి ఒక పాప పుట్టింది, తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ హార్ట్ బీట్ లేదు. 3 మంత్స్ రాగానే హార్ట్ బీట్ లేదు బేబీకి. 3 మంత్స్ రాగానే హార్ట్ బీట్ లేకపోయింది. అట్లా 4 టైమ్స్ అయింది, 3 టైమ్స్ అయింది, 3 టైమ్స్ అయింది. సో నాకు ఒక డౌట్ సార్, అంటే ఎవరు చెప్పలేదు, మీరు చెప్పినట్టు క్రిములు ఉన్నాయని మీ వీడియో నేను చూసినప్పుడు ఓకే దెన్ ఐ కనెక్టెడ్ టు యూ. అంతకుముందు డాక్టర్ని అడిగితే ఏంటి రీజన్ అంటే ఎవరు ఏ రీజన్ చెప్పలేదు. ఇలా అబార్షన్లు అవుతున్నాయి వరుసగా, ఎందుకు పోతుంది బిడ్డ రావటం పోవటం ఇది జరుగుతుందంటే ఎవరు చెప్పలేదు ఈ రీజన్. మీరు ఒక్కళ్ళే చెప్పారు, నేను యూట్యూబ్ లో మిమ్మల్ని చూసాను. సో నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఈ జర్మ్స్ ఎలా ఎంటర్ అవుతున్నాయి బాడీలో? ఈ క్రిములు అంటున్నారు మీరు. ప్రపంచంలో ఏ డాక్టరు ఈ అబార్షన్ల కారణాలు ఏంటో చెప్పలేకపోయినా డాక్టర్ వైఎస్ బాబు చెప్పారు. కానీ ఈ క్రిములు ఏంటి, అవి ఎలా ఎంటర్ అవుతాయి మన ఒంట్లోకి, అవి ఎందుకు డ్యామేజ్ చేస్తాయి, ఏ విధంగా ఎందుకు చేస్తున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, అంతేనా? బాడీ కూడా కంప్లీట్ సిక్ అయిపోయింది, బాడీ కూడా డ్యామేజ్ అయిపోయింది, ఇప్పుడు ఆరోగ్యం కూడా పాడైంది. ఓకే, రీజన్ ఏంటి? ఓకే అమ్మ, సరే. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఒక బిడ్డ పుట్టింది, అప్పుడు అంతా బాగుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా మళ్ళా వచ్చింది, కానీ ఆ ప్రెగ్నెన్సీ నిలబడలేదు. బిడ్డ వెంటనే 3rd మంత్ కల్లా ప్రెగ్నెన్సీ వదిలేసింది. తర్వాత మళ్ళా వచ్చింది, మరలా పోయింది, మరలా వచ్చింది, మరలా పోయింది. ఇలా వస్తూ పోతూ ఉన్నాయి. ఇప్పుడు రాకోకుండా అసలు అబార్షనే అవని సంవత్సరాలు ఎన్ని నెలల నుంచే అసలు ప్రెగ్నెన్సీ రాలేదు. ఇప్పుడు ఒక 1 ఇయర్ కూడా కాదు, 9 మంత్స్ సార్. 9 మంత్స్ ప్రెగ్నెన్సీ రాక అంతకుముందు 9 మంత్స్ బ్యాక్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్కి వెళ్ళినా ఏం చెప్తారు జనరల్గా అంటే, అబార్షన్ అవుతుందంటే అమ్మ నువ్వు తుమ్మావా, నువ్వు దగ్గావా, ట్రావెల్ చేసావా, బెడ్ రెస్ట్ తీసుకోకూడదు, మా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలమ్మా, బెడ్ రెస్ట్ తీసుకుంటే ఆగుద్దా? బయట అందరూ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళందరూ హాస్పిటల్లో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారా 9 నెలలు? అలా తీసుకుంటే కరోనా వచ్చి వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటేనే ఇంట్లో ఆస్తులన్నీ అయిపోయినాయి. 9 నెలలు బెడ్ రెస్టులు తీసుకుంటే కాలనీ ఆస్తులన్నీ తాకట్లు పెట్టాలి. సో బెడ్ రెస్టులు అవసరంలా. చాలామంది ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు బస్సులు ఎక్కుతున్నారు, ట్రైన్లు ఎక్కుతున్నారు, ఆటోలు ఎక్కుతున్నారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ 9 నెలల వరకు తిరుగుతూనే ఉన్నారు. కానీ వాళ్ళకి పోటల్లా, కానీ మనకు పోతుంది. ఇంట్లో కూర్చున్నా, మంచం మీదే కూర్చున్నా, 1, 2 మంచం మీదే చేసినా, డాక్టర్ గారు హాస్పిటల్లోనే కూర్చున్నా, ఆఖరికి డాక్టర్ గారు ఒళ్ళోనే పడుకున్నా, నువ్వే డాక్టర్ అయినా పోద్ది. ఎందుకని? అది క్రిమి. అది మనం ఫస్ట్ టైం చెప్తున్నాం. ఈ క్రిమి ఉంటే ప్రెగ్నెన్సీ రాదు, ఒకవేళ వచ్చినా నిలబడదు. ఈ పురుగు ఉంటే విత్తనాలని తినేసినట్టే, తప్పల పుచ్చులు చేసినట్టే వీర్యకణాన్ని, అండాన్ని డ్యామేజ్ చేస్తుంది. వీర్యకణం, అండం అనేది విత్తనాలు లాంటివి. పురుగు ఎలా అయితే తినేస్తుందో విత్తనాలని, తప్పల బుచ్చులు చేస్తుందో, అలాగే వీటిని కూడా డ్యామేజ్ చేసి ప్రెగ్నెన్సీ రానివ్వదు.